వైమాన 9వ గుప్త నామము వైమాన అంటే అమ్మవారి విమానమును వాహనముగా కలది అని. అమ్మవారు విమానము వై అందుకే గుళ్ళల్లో కూడా విమానం గుర్తులు ఉంటాయి కదమ్మా. అమ్మ జయశ్రీ అంతేనా? తిరుపతిలో పుణ్యక్షేత్రంలో విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా. విమాన వెంకటేశ్వర స్వామి. అమ్మవారు వైమాన అంటే అమ్మవారు విమానమును వాహనముగా కలది అని. రుద్రయామలంలో బ్రహ్మకృతమైన గాయత్రి సహస్రనామంలో ఆమె వృషభ వాహన, గరుడ వాహన, హంస వాహన, వైమాన వాహన, సింహ వాహన అని ఉన్నది. ఎందులో? గాయత్రి సహస్రనామాల్లో. మహాత్రిపుర సుందరి అమ్మవారి వాహనములు ఏంటి? లెక్కలు గుర్తుంచుకోండి. వృషభ వాహనం మీద మీకు దర్శనం ఇవ్వచ్చు. అది చూస్తే ఏంటంటే అదే తుర్యంలో నీకు ఒకసారి ఆ వైమాన రూపంలోనే నాకు దర్శనం అయిందండి స్వామి అని ఆ వాహనం కూడా దర్శనం అవుతుంది. సో సింహ వాహన, వైమాన వాహన, హంస వాహన, గరుడ వాహన, అలానే వృషభ వాహన. ఒకసారి అమ్మవారిదే గురువు గారి కృపమ్మ అసలు ధ్యానంలో కూర్చుంటున్నప్పుడు ఆ మహావిష్ణువు గరుడ వాహనంతో ఆకాశంలో దర్శనం అలానే ఆశీర్వచనాలు జరిగిందమ్మా. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇక్కడ నా అనుభవం ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక రెఫరెన్స్గా, అంటే అలా కూడా నాకు జరిగిందమ్మా, మీకు కూడా అలానే జరుగుతుంది అని. అదే నామం చేస్తుంటే ఓం ఐం హ్రీం శ్రీం వామన వైమానాయై నమః ఈ నామం ఆ అమ్మవారి ఏ వాహనం మీదైనా మీకు దర్శనం ఇవ్వచ్చు. మాకు దర్శనం ఇచ్చింది గరుడ వాహనం. మధ్యలో కూర్చొని ఆకాశంలో అమ్మ, అది తురియ ఆకాశాలు ఆ మహానుభావుడు దర్శనం ఇవ్వటం జరిగింది. అలా నేను చాలా మంది దర్శనాలు చేసుకోవడం కూడా జరిగింది. అట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా అనుభూతుల్లో ఒక భాగం నాకు. అందుకే ఈ నామాలు నాకు పెద్దగా ఇలా చూడంగానే నా అనుభూతుల నుంచి చూస్తాను అన్నమాట. అంతే కదా మహానుభావుడు. ఏదైనా అంతేనమ్మా. మనం కూడా జీవితంలో అన్ని అనుభూతిలోంచే చూస్తాంగా. స్వీటు అన్నప్పుడు పూర్వం తిన్నాం కదా స్వీటు, అలానే ఇది ఇప్పుడు కూడా అలానే ఉంటుందిలే అన్నట్టుగా. కొత్తగా ఏం చూడంగా మనమే అంత కొత్తగా చూస్తే అన్ని వింతేనా మనకి. చాలా మటుకు వస్తువులు మనకి తెలిసినవే. అది ఇప్పుడు సింహ వాహన అని ఉన్నది. సో వి మానము అంటే విగత మానము అంటే మానమేయ మాత అన్న లక్షణములన్నిటికీ కూడా అతీతురాలైనది అని విమానము అన్నదానికి అర్థం. ఎంత గొప్పగా చెప్పాడు చూడమ్మా. వైమాన అంటే అమ్మవారు మానము, మేయము, మాత ఈ మూడిటికి అంటే మహాత్రిపుర సుందరి అన్న. మానము ఆమెదే కదా, శ్రీచక్రం ఆమె, మాన మేయము ఆమె, మాత కూడా ఆమె కదా. ఈ అన్నిటికీ అతీతముగా ఉన్నది ఆ తల్లి. లక్షణములన్నిటికీ కూడా అతీతురాలైనది అని విమానము అంటే బిందువు వరకు విమానము, పైన మళ్ళీ ఉల్లలిత దగ్గర అమ్మవారు అంతవరకు మానము, తర్వాత విమానము. నిరాకార, నిరంజన, నిర్లేప, నిస్తుల ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అద్వైత పరచితి ఘన అంటారు కదా. బిందు పైనమ్మా అది విమానము. ఆమె ఆకాశం నుంచి సృష్టి చెయ్యాలి అని పెట్టుకున్నప్పుడు ఆమె ఆ విమానము కాస్త మానము అవుతూ సృష్టి చేసిందని, మానమేయ మాత అయిందని. అర్థమైందా? విమానము అంటే అది. అంతేగాని విమానంలో మనం కూర్చున్న ఎయిర్ క్రాఫ్ట్లు కావు. ఆమె సంకల్పమే ఆమె సంకల్పంలోకి రావటమే విమానము. అక్కడి నుంచి నేను తల్లిని కావాలి అనుకోవటమే మానము, మేయము, మాత.
మహాత్రిపుర సుందరి కావటం, సృష్టి చేయటం. అంటే ఆ మానం అయిందని. ఆమె ఎక్కడి నుంచి వస్తుంది? విమానము. ఇదంతా ప్రయాణము, యానము, విమానము, యానము, నారాయణము, ఆయనము, దక్షిణాయనము, ఇట్లా అంటాం కదా, ఉత్తరాయణము. అంటే పైనుంచి ప్రవాహం ఆకాశ గంగగా ఇంత సృష్టి చేసిందని మానము అయింది, విమానము మానము అయినది, అది వైమాన. ఈ రెండు తానే కాబట్టి ఆమె వైమాన అని అర్థం. వాట్ ఇట్ అర్థమైందా? అంతేగాని విమానాలు ఎక్కిందని కాదు. ఏమా, అన్ని పరతత్వపరంగా మనం ఆలోచన చేయాలి అన్న, పరతత్వపరంగా ఆలోచన చేయాలి. నామరూపముతో చూడవలసి వస్తే ఆమె ఆకాశ సంచారిణి, ఆకాశ స్వరూపిణి అని అర్థం. విమాన సంబంధమే వైమాన. విమాన అంతే కదా. ఆమె ఆకాశ సంచారిణి, ఆకాశాలు సృష్టి చేసుకుంటూ స్థూల జగత్తుని చేసింది. అమ్మా ఆకాశ స్వరూపిణి ఆవిడ. మమతార్ బాబాజీ కూడా ఆకాశీ బాబా అంటారు. ఈశ్వరుడు కూడా ఆకాశ స్వరూపుడే. ఇప్పుడు చిదంబరం రహస్యంలో ఏం చూపిస్తారు? మెడ్రాస్కి, చెన్నైకి వెళ్ళండి, అక్కడ చిదంబరం వెళ్ళారనుకోండి, అక్కడే శివలింగాలును అభిషేకాలు ఏం చేయరు, ఆకాశాన్ని చూపిస్తారు. ఇదా రహస్యం. మేమేదో అనుకున్నామండి, ద్రాక్షారామంలో భీమేశ్వరం అంత పెద్ద శివలింగం ఉంటుందని అని మీరు అందరూ సామాన్య జనులు. అక్కడ పోతే ఏం చూపించాడు? ఆకాశం చూపిస్తాడు. అదే నామరూపంతో చూడవలసి వస్తే ఆమె ఆకాశ సంచారిణి, ఆకాశ స్వరూపిణి అని అర్థం. విమాన సంబంధమే వైమాన. ఈ విమాన సంబంధమే, ఈ శ్రీచక్ర సంబంధమే వైమాన. ఆమె అక్కడి నుంచి కిందకి, కింద నుంచి పైకి ప్రస్తారం చేస్తూ ఉంటుంది కాబట్టి అదే మన అమ్మవారి యొక్క కాంతి. అదే మీ ఆదిశంకరాచార్యులు వారు మరి కొండలేని శక్తి ప్రవాహం కదమ్మా, ఆకాశగంగా అంటారు దాన్ని. నీ యొక్క స్థూల జగత్తులో నీలో కూడా అమ్మవారు ఉంది. ఆమె వైమాన, అన్ని ఆకాశాల నుంచి కింద దాకా వచ్చింది అంటే ఎలా వస్తుంది? మన పక్కింటి నుంచి పక్కింటికి వెళ్ళాలంటేనే కష్టం అవుతుంది. ఆమె అన్ని ఆకాశాలు ఎప్పుడో పరాశూన్యం నుంచి ఆకాశ గంగల వైమానా నుంచి మానము అయ్యి మానమేన మేయ మాత అయ్యి నన్ను పుట్టించి మళ్ళీ పైకి వెళుతోంది. సర్వ సృష్టిలో ఆమె వస్తోంది, పోతోంది, ఆకాశ సంచారం చేస్తోంది అని. నయగారా ఫాల్స్ లా, నయగారా ఫాల్స్ కిందనే పడతాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళవు. అమ్మవారు అలా రావటం పోవటం, రావటం పోవటం, సృష్టి స్థితి చేస్తోంది అని. వైమాన అంటే అది. మళ్ళీ ఆవిడ తలుచుకుంది అంటే వమనంలోకి తీసుకెళ్ళిపోతుంది కదా, అప్పుడు వైమాన. ఏమీ ఉండదు, మానము ఉండదు, మాత ఉండదు, ఏమీ ఉండదు. అది వైమాన అంటే అదన్నమాట. ఎంత సంకేతంతో తిరుపతిలో పుణ్యక్షేత్రాల్లో ఇటువంటివన్నీ మీరు గుర్తుంచుకొని పుస్తకం పర్సనల్ డైరీ పెట్టుకొని ఆ గుడి ప్రదక్షిణ చేసిన తర్వాత పైకి చూస్తే మీకు ఆ వైమాన, ఆ విమానం అనేది చూపిస్తారమ్మా, కనిపిస్తూ ఉంటుంది. ఏ తల్లి చూసారా ఎంత గురువు యొక్క కృప, గురువుల యొక్క సాంగత్యంలో, గురువు యొక్క సంఘంలో మీరు ఉన్నారు కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప రహస్యాలన్నీ ఎవరికీ కూడా ఏమ్మా అనుభూతి కానివి, అర్థం కానివి మీకు తెలుస్తూ ఉంటాయి. అది కూడా శ్రీ విద్య నీకు ఇస్తున్న గొప్ప పరతత్వం. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ తత్వంలో ఉన్నారు? మీరు కూడా ఆకాశ సంచారిణి చేస్తోంది మిమ్మల్ని కూడా. అది మీ అదృష్టం. నువ్వు కింద ఎందుకు ఉంటావే, నాతో పాటు పైకి రా అంటుంది. అంటే ఇప్పుడు గురువు యొక్క ఇప్పుడు ఈ వర్ణన వలన మీకు కూడా ఏమిటి, అబ్బా శూన్యం దాకా వెళుతున్నారు, మళ్ళీ భూతాకాశం నుంచే శరీరంలోకి వస్తున్నారు. ఈ నామం చెప్పేంత వరకు మీరు తిరుగుతూనే ఉన్నారు. దీని అనుభూతి కావాలి అన్నప్పుడు యోగము, ఏమా క్రియాయోగం. నిష్క్రియంలోకి వెళితే మీకు అన్ని అనుభూతులు అవుతాయి. ఈ నామాలన్నీ ఇవే నాన్న. అనుభూతులు కూడా అలానే ఉంటాయి, పైన కొత్తగా ఏమీ ఉండవు. ఇక్కడ కింద వ్యక్తులు, ఇవాళ నేను ఇవన్నీ చెప్పాను కదా, ఇది స్టాండర్డ్ అథెంటిక్ అమ్మవారు మాకు ఇచ్చింది. ఆనందగణ నుంచి మాకు వచ్చిన వంశపారంపరంగా వచ్చిన అనుభూతులు. ఇగో ఇలా మేము లలిత అంతర్గత రహస్యాల్లో
లోకానికి విశదీకరించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరో చెప్పాడు వైమాన అంటే వాడు ఏదో చెప్పాడు అనుకోండి, వాడు కూడా ఇదే చెప్తాడు, ఇంతకంటే ఏం చెప్పలేడు. వాడు నిజంగా అక్కడ దాకా అనుభూతి చెందితే చెప్తాడు, లేదంటే వైమాన అంటే విమానం ఉంటుందండి, అది చూసుకొని దర్శనం చేసుకోండి అంటాడు అంతే. వాడు వెళ్ళి చేస్తే కదా అక్కడ దాకా నీకు చెప్పేది. గురువులు అలా సంచారం చేస్తారు కాబట్టి వాళ్ళు జగద్గురువులు అన్నారు. జగత్ అంటే ఏంటంటే ఈ యొక్క ఇండియాని కాదు, జగత్ అంటే ఏంటంటే బిందువు నుంచి కింద వరకు కూడా వాళ్ళ సంచారం ఉంటుంది అని. ఆదిశంకరాచార్యులు వారు 4 దిశలా 4 పీఠాలు పెట్టాడంటే మరి అప్పుడు ఏది అప్పుడు ఈ ప్లేన్లు, ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇవన్నీ ఉన్నాయా? ఇక్కడ నుంచి సౌత్ లో ఉన్నాడు, నార్త్ అట్లా అట్లా 4 దిక్కుల్లో పీఠాలు పెట్టాడంటే ఎలా వెళ్ళాడు? వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ మోడ్ ఆఫ్ కన్వీనియన్స్? టెల్ మీ. ఆకాశయానం చేశారమ్మా వాళ్ళు సశరీరంగా. ఇక్కడ అదృశ్యమే అక్కడ ప్రత్యక్షం అవుతారు వాళ్ళు. అమ్మవారు అటువంటివి ఇస్తుంది. లోక కళ్యాణంలో గనుక నువ్వు ఉన్నావు అంటే, నువ్వు మనసులో అనుకుంటే చాలు అక్కడ నువ్వు ప్రత్యక్షం అవుతావు. ఇక్కడ నేను కూర్చొని మీ దగ్గర నేను ప్రత్యక్షం కావాలంటే క్షణం పట్టదు. కానీ ఇప్పుడు అంత అవసరం ఏముంది? దేనికోసం మన సమావేశం? అర్థమైందా? అమ్మవారి కార్యం ఉన్నప్పుడు హాస్టల్ బాడీ వచ్చేస్తుంది. అదనమాట. అట్లా కొన్ని మహత్తులు జరుగుతుంటాయి. ఇది లోకానికి చెప్పకూడనివి. చెప్తే ఏముందమ్మా? చెప్పకూడదు అన్ని. కొందరు ఎలా ఎగతాళి చేస్తారు, అవునా? దేవుణ్ణి కూడా ఎగతాళి చేస్తారు. సాయిబాబాని చేయలే ఆయన వచ్చినప్పుడు, అవునా? నువ్వు దేవుడివా అంటారు. అందుకే ఏ గురువులు కూడా నేను దేవుడిని అని చెప్పుకోరు, గురువు అని కూడా ఒప్పుకోరు. నువ్వు అలా కనుక ఆ ఉద్దేశంతో ఉన్నావు అంటే అమ్మవారిని గురు గోవింద రూపిణి అనే అమ్మవారిని తలుచుకుంటావు. అప్పుడు ఆవిడ మొత్తం నిండి ఉంటుంది నా శరీరంలో. అది ఆవిడ మించిన గురువు ఎవరు లేరు. నీకు ఈ విషయం చెప్పిన గురువు ఒకడే, ఆ తల్లి ఈ స్థూలంలో. అవునమ్మా, దత్త చరిత్ర. నృసింహ సరస్వతి స్వామి అలాగే చేస్తారు. మీరు చెప్పారు కదా నృసింహ. ఎస్, కరెక్ట్ గా మీరు ఎవరో ఈ ప్రశ్న వేస్తారని నాకు తెలుసు. రాజుకి అలాగే చేస్తారు కదా గురుజీ. అవునమ్మా, ఇది ఆకాశంలో వెళ్తారు. నృసింహ సరస్వతి ఆయన ఎవరో కాదమ్మా, అదే చెప్పారు పెద్ద గురువు గారు, నాన్నగారేనమ్మా. అవును చెప్పారు. ఆయన గత జన్మల్లో ఆయన అదే రూపం. అవన్నీ ఆయన ఆటోబయోగ్రఫీలో చెప్పలేదు. వద్దు నాన్న అవన్నీ చెప్పకూడదు అంటే. అవును అవును, కరెక్ట్. ఆ మహానుభావుడు చెప్పిందే. ఇప్పుడు నృసింహ సరస్వతి చెప్పిన అవిను ఇప్పుడు గురువు గారి పుస్తకాల్లో ఉన్నవి చూడండి, అంత శ్రీ విద్య అలానే ఉంటుంది. అదేమిటి ఈయన రూపం మారినా కూడా మాట మారలేదని. అది సోక్రటిస్ అలా వాళ్ళు అమ్మవారు అలా ఆ రూపాల్లో వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మా అదే రహస్యం. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా గుర్తు చేశారు. విమాన సంబంధమే వైమాన అంటే, విమాన సంబంధమే వైమాన అని అంటే ఏంటంటే బిందువు వరకు విమానము అని సృష్టి చేసినప్పుడు ఆమె విమానంలో సృష్టి చేసిందని. సింహవాహన, సింహ వాహన అంటే సింహము అంటే ఏంటంటే హృదయస్థానము. హృదయస్థానము సంకల్పస్థానము. అమ్మవారి యొక్క హ్రీంకారాసన గర్భితానల శిఖాం, తాను కూర్చున్న స్థానము, కూర్చునే స్థానము. అదే వేదాంతము. వేదాంతమునికి అన్ని యొక్క బీజములు కూడా తన దగ్గర పెట్టుకుని కూర్చున్న తల్లి అని. సింహవాహన అన్నమాట అది. గరుడ వాహన అంటే ప్రాణము, ముఖ్య ప్రాణము కిందకి తీసుకొస్తోంది అని గరుడ వాహన అంటే. ఇవన్నీ శ్రీ విద్యాంతర్గతంగా అర్థాలు, మీకు తెలియనివి చెప్తున్నాను. ఇక్కడ గరుడ వాహన అంటే ఏదో గరుడ మీద ఎక్కాడని కాదు, అంటే ముఖ్య ప్రాణము పైనుంచి వెష్టిగా సమిష్టి ప్రాణము అందరిలో కూడా వస్తోంది అని ఆమె. మరి ఇవన్నీ చేసేది ఎవరు? గరుడ. గరుడ రూపంలో అమ్మవారు. గరుడ గమన అని పాట లేదు, అదే దాని అర్థం అదే.
అలానే హంసవాహన. హంసవాహన అంటే ఏంటంటే నాన్న, సోహం హంసః, హంస సోహం, సోహం హంసః. హంసగా సోహంగా వస్తోంది, ఓంగా వెళ్ళిపోతోంది అని. నీ శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సోహంగా వస్తోంది. సా తీసేస్తే ఓ. సాలో సాలో సోలో ఏముంది, సోహంలో ఏముంది, సా తీసేస్తే ఆ? ఓ ఓ ఓ మిగులుతుంది. హంలో హా తీసేస్తే సున్నా మిగులుతుంది. ఏమైంది, ఓంకారం అయింది. హంసగా వెళ్ళిపోతోంది, సోహముగా వస్తుంది, హంసగా వెళ్ళిపోతోందని. అదే ముఖ్య ప్రాణం అలా వస్తుంది. అందుకే ఆమె హంసవాహన, గరుడ వాహన. అలా మీరు శ్రీ విద్యను అర్థం చేసుకోండి అమ్మా. అంతేగాని ఈ జంతువుల్ని పట్టుకొని వృషభ వాహన. వృషభము అంటే ఏమిటి, పరాపసంతి మధ్యమాగా ఆ నాదము వస్తోంది, స్థూలములోకి వస్తోంది అని. వృషభము అంటే రంకె వేయటం. భ్రమరకం శివుడిది మొదటి పరాలో వచ్చింది చైతన్యం, మొదటి కదలిక అది పరానాదము, పశ్యంతి నాదము, మధ్యమ నాదము, తర్వాత ఇగో వైఖరి నాదం. ఓం అని రంకె వేయటం, అదే వృషభ వాహన అని శ్రీ విద్యలో ఇలా ఈ జంతువుల్ని అలా పెట్టారనమాట. సింబాలిక్ గా పెట్టారు. అర్థమైందా అమ్మా? దాని వెనక అంతరార్థం ఇది అని చెప్తున్నారు ఇక్కడ. వైమాన అంటే అంత గొప్ప శ్రీ విద్య ఇందులో దాచారమ్మా. అందుకే ఇది ఆ గుడి పైన ఉంటుంది. అంతేగా. నీ యొక్క బ్రహ్మకచ్చం ఎక్కడుంది? అదే గుడికి కూడా బ్రహ్మకచ్చం అది వైమాన. రాజరాజేశ్వరిని దర్శనం చేసుకోవటం అన్నమాట. ముఖ్య ప్రాణాన్ని దర్శనం చేసుకోవటం వైమానాన్ని. అందుకని గుడి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోవటం కాదు, ప్రసాదాలు తీసుకొని పైన కూడా దర్శనం చేసుకుంటే మీకు తెలుస్తుంది. అది అమ్మవారి యొక్క ఈ గుడి. అంతే కదా. ఇప్పుడు అర్థం అవుతుంది గురుజీ. అందుకే వెనకాల పెడతారనమాట. ఆయన వచ్చి వెళ్ళిపోతుందండి. బాగుంది. అదన్న అది దాని రహస్యం ఏమో. ఇది శ్రీ విద్యలో ఇంత గొప్పగా అర్థం చేసుకోవాలి. సో వృషభ వాహన, గరుడ వాహన, హంస వాహన, వైమాన, ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా అమ్మవారి యొక్క పరంజ్యోతి ఎలా ఎలా పరాపసంతి మధ్యమ వైఖరుల్లో ఎలా దిగుతోందో అనే దానికి విభూదులు. వైఖరిలో ఓంగా వచ్చింది, వైమానం అక్కడ ఆగింది అని, స్థూలంగా ఆగింది అని. అది అంతవరకు ఈ 9 ఆవరణాలతో శ్రీచక్రం పరిసమాప్తమైంది అని ఈ వైమానానికి అర్థం. ఇక్కడికి ఇంత చెప్పాల్సి వచ్చింది, ఇంత డీప్ గా. ఈ దృష్టితో ఉండండి అన్న మీరు. ఈ దృష్టితో గుడిలో కూర్చోండి. మీ ముఖంలో ఎటువంటి కళలు కనిపిస్తాయో, ఎంత వెలిగిపోతుండే దేవతలా నువ్వే వెలుగుతావు. అక్కడ దేవత అదే ఉంది, అది విగ్రహమే. ఆ తల్లే నీలో వచ్చి కూర్చుంటుంది అక్కడ. అర్థమైందా? శ్రీ విద్య అంటే అది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు అమ్మవాళ్ళనే తిరుగుతావు. సామాన్య స్త్రీగా ఎందుకు తిరుగుతావు? ఆడవాడికి పడిపోతూ ఎక్కడ కూర్చున్నా నీ వెంట అందరూ అమ్మవారి వెంట 64 కోట్ల దేవతలు ఎలా తిరుగుతున్నారో నీ వెంట కూడా ఈ భూమి మీద శ్రీ విద్యోపాసకురాలు కానీ శ్రీ విద్యోపాసకుడు కానీ ఆ జనం అంతా నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, వదలరు. ఎందుకంటే వాళ్ళు చూశారు, వాళ్ళు అనుభూతి చెందారు నీలో. ఇక్కడే ఉంది ఈయనలోని. ఆదిశంకరాచార్య చూడండి, కొందరు ఎవరన్నా ఆదిశంకరాచార్యులు లాంటి అటువంటి మహా పీఠాధిపతులు వారు వచ్చినప్పుడు విగ్రహం మర్చిపోయి పీఠాధిపతుల వెంట పరిగెడుతూ ఉంటాం మనం. అవునా? దేవుణ్ణి మర్చిపోయా అంతవరకు. అవునా? అది ఆ కళ చిత్కళ కనిపిస్తుందమ్మా, ఉట్టి కళ కాదు. అందరూ కళలతో ఉంటారు, కానీ నువ్వు నీ చిత్తు కనిపిస్తూ ఉంటుంది. అదే వెలుగు, అదే తేజస్సు, బ్రాజస్సు, ఓజస్సు. నీ కళ్ళల్లో కానీ నీ ముఖంలో కానీ ప్రతి అణువు కూడా వెలిగిపోతూ ఉంటుంది. ఆకాశంలో తారలు ఎలా వెలుగుతున్నాయో నీ శరీరంలో ప్రతి అణువు కూడా అలా దీపాలు ఎవరో పేర్చినట్టు ఉంటుంది. అదే దేవతామూర్తిగా ఉంటావు నువ్వు అని శ్రీ విద్య నీకు ఇచ్చే అనుగ్రహం, అమ్మవారు ఇచ్చే అనుగ్రహం. అది ఏదో సామాన్యంగా తెలుసుకున్నావు కాబట్టి ప్రసాదం తీసుకుని పో అని చెప్పదు అమ్మవారు. తానే నీతో తిరుగుతుందనే భావన అన్నమాట. అర్థమైందా? ప్రతిదానికి అమ్మని నువ్వు అడగటం అవసరం లేదు. నీకు ఇచ్చానుగా, నువ్వు వెళ్ళు, నువ్వు నేను ఒకటే వెళ్ళు అంటుంది భూమి మీద. నువ్వు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది వెళ్ళని. ఇప్పుడు మహా అవతార పురుషులు ఎలా చేశారు? అన్నిటికీ అమ్మవారిని ఆజ్ఞలు తీసుకున్నారా?
సాయిబాబా దాకా ఎక్కడ ఏం చేయాలో అది చేసేసారు, మార్చారు. అవునా? అదన్నమాట. అమ్మ అక్కడ లెక్కలు అడగదు, నువ్వే నేను కదే అంటుంది.